నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్లాకేడ్ అనేది ట్రంప్కి బెస్ట్ కార్డుగా మారిపోతుందా, మారిందా? లేకపోతే ట్రంప్ కార్డ్ అంటాం. ఇప్పుడు ట్రంప్కి ఈ బ్లాకేడ్ ట్రంప్ కార్డుగా మారింది. దీని మీద అంతర్జాతీయ మీడియా పలు రకాల కథనాలు ప్రసారం చేస్తుంది, ప్రచురిస్తుంది కూడా. అటు విజువల్ మీడియా కావచ్చు, ఇటు ప్రింట్ మీడియా కావచ్చు. మరోపక్క 72 గంటల గడువు ఏదో మళ్ళీ ఇచ్చాడు. సరే, పాకిస్తాన్లో చర్చలకు వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వం, మరి ఐఆర్జీసీ అంటోందా, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటోందా? ఈ డెవలప్మెంట్స్ అన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం మాధవన్ గారు. ట్రంప్ కార్డ్ అని అనుకునేవాళ్ళం సార్ ఆడుకునేప్పుడు, కార్డ్స్ ఆడేప్పుడు. ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా కానీ ఈయనకి మాత్రం ఆ బ్లాకేడ్ ట్రంప్ కార్డ్ అయిపోయింది ట్రంప్కి. ఈ బ్లాకేడ్ మొదలు కావడానికి మన అందరూ తెలిసింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ యుద్ధం మొదలయ్యే ముందు ఓపెనే ఉండే. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారు, నేను దాన్ని ఓపెన్ చేయించాను మళ్ళీ. కొత్తదేముంది దాంట్లో? ముందు కూడా ఓపెన్ ఉండే. మీరు యుద్ధానికి వెళ్ళారు, ఇరాన్ దాన్ని బ్లాక్ చేశారు, మీరు ఇటువైపు నుంచి బ్లాక్ చేశారు, ఇరాన్ మళ్ళీ అటువైపు నుంచి బ్లాక్ చేశారు. ఇప్పుడు షిప్పులు కదట్లేదు అంటున్నారు. కానీ నిన్న 14 షిప్పులు మూవ్ అయినాయి దాని నుంచి. దాంట్లో 2 ఇరానియన్ షిప్సే పోయినాయి దాని నుంచి, ఆయిల్ కార్గో తీసుకెళ్తాడు. ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయన వే ఆఫ్ నెగోసియేషన్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ డీలర్, రియల్ ఎస్టేట్ మొగల్, రియల్ ఎస్టేట్ ఎంపైర్ నడిపిస్తున్నాను. ఆయన చాలా మటుకు పుష్ చేస్తాడు. మీకు ఒక ఒపీనియన్ ఉంటే కూడా ఆయన పట్టించుకోరు. ఆయన ఒపీనియన్ పుష్ చేస్తారు, మీరు దాని మీద అట్లా రియాక్ట్ అవుతారని చూస్తారు. ఇంపల్సివ్ అంటే ఒక మాట చెప్పి మీరు రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే తిరిగి రాగానే ఆ మాట మారిపోతుంది ఆయన దగ్గర. అది కాదు, మనం ఇట్లా చేద్దామని చెప్తాం. మీరు అంటారు, మరి 10 నిమిషాల ముందు మీరు ఇట్లా అన్నారు కానీ అదంతా ఇప్పుడు ఇట్లా చేద్దాం అంటారు. సో అది చాలా ఒక అమెరికన్ ప్రెసిడెంట్కి ఎప్పుడు ఉండకూడదు అది. ఆయన ఇరాన్తో డీల్ చేస్తున్నారు. ఇరానియన్ రెజిమ్ ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు పెద్ద కిలాడీలు దీంట్లో. వాళ్ళు సద్దాం హుసేన్తో 8 సంవత్సరాలు ఇట్లాంటినే పోరాటం చేశారు. వాళ్ళు 8 year వార్, మీకు గుర్తుంటుంది. వాళ్ళు చూశారు ఇదంతా. దాని తర్వాత ఒబామాతో నెగోషియేషన్ చేశారు, ఒబామా టీంతో. జాన్ కెరీ వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. ఆల్మోస్ట్ 5 నుంచి 6 సంవత్సరాలు హార్డ్ కోర్ నెగోషియేషన్స్ ఉండే. దాంట్లో 21 నెలలు సరిగ్గా నెగోషియేట్ చేశారు. దాని తర్వాత జేసీపీ అగ్రిమెంట్కి వచ్చారు వాళ్ళు. ఇరాన్ ఏమన్నారంటే, మేము మా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని 3.67% కన్నా తక్కువ ఉంచుకుంటాం, 3.67%. దట్ ఈస్ మీ యురేనియం పీస్ఫుల్ పర్పస్ వాడుకుంటారు, అంటే మీ న్యూక్లియర్ ప్లాంట్కి దానికి వాడుకుంటారు అని ఇరాన్ అగ్రి చేశారు. మిగతాది హయ్యర్ ప్యూరిఫికేషన్ ఆపేస్తాం 10 సంవత్సరాల దాకా. దట్ ఈస్ 2015 నుంచి 2025 దాకా మేము దాన్ని ముట్టాం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడదు. యాక్చువల్లీ అది చాలా మంచి డీల్ ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ ఇరాన్ ఒకసారి మీరు ఒక ప్రోగ్రామ్ బంద్ చేస్తే ప్యూరిఫికేషన్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలంటే చాలా టఫ్. ఒకటి, మీ ఎక్విప్మెంట్ అంతా అవుట్డేటెడ్ అయిపోతుంది. 10 సంవత్సరాల్లో ఉన్న టెక్నాలజీ ముందున్న 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకి పనికిరాదు. మీ సెంట్రిఫ్యూజ్ ఉండొచ్చు, మిగతా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తున్న ప్రాసెస్ ఉండొచ్చు, అన్నీ పోతుంది ఒకటేసారి. మీ లెబొరేటరీలు కూడా పనికిరాదు. సో అట్లాంటి పరిస్థితులు వీళ్ళేం చేస్తారు? సో ఇరాన్ మంచి అగ్రిమెంట్ చేశారు ఒబామా. కానీ ట్రంప్కి రాగానే 2018లో నచ్చలేదు. ఎందుకు? ఒబామా చేశాడు కదా, నేను చేస్తేనే బాగుంటుంది, ఒబామా చేస్తే బాగుండదు, బైడెన్ చేస్తే అసలు బాగుండదు, చింపి పడేశాడు. ఇప్పుడు అగ్రిమెంట్ లేదు. లేకుంటే ఇరాన్ ఇప్పుడు దాకా ఒక డిసిప్లిన్ నేషన్గా మారిపోతుంది. మీరు చెప్పిన మాట వింటుండే ఇరాన్. కానీ మీరేం చేశారు? వాళ్ళని కార్నర్లో తోసేశారు. ఒక పిల్లిని కార్నర్లో తోసి దాని కర్రతో కొట్టని చూడండి, అది అటాక్ చేస్తుంది, మిమ్మల్ని తిరగబడుతుంది. ఎందుకంటే తెలుసు దానికి, నేను కార్నర్ అయిపోయాను, నాకు బతకాలంటే బయటపడాలంటే నాకు కొట్టాలి వీళ్ళని. ఎంత పెద్ద మంచి అయినా మీ ముందు ఉండదు అనగానే. ఇది అమెరికాతో ఉన్న ప్రాబ్లం ఇరాన్కి. ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక లాంగ్ గేమ్ ఆడుతున్నారు. మేము 8 సంవత్సరాలు సద్దాం హుసేన్తో పోరాటం చేశాం, ఇదే ఏం లేదు దాని ముందు చూస్తే. 10 million people వర్ కిల్డ్ ఆ వార్లో. ఇది ఏం లేదు, చాలా తక్కువ. ఇప్పుడు 55 రోజులే అయినాయి.
ఎక్కువ మంది చనిపోలేదు. చూద్దాం, ఇంకా నడిపిస్తాం. మాకేం లేదు, మాకేం పోదు దీని నుంచి, మాకేం నష్టం ఉండదు. కానీ వీళ్ళొక లాజిక్ ఉందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఏం చేస్తారు వీళ్ళు? దాట్ క్వశ్చన్ మీకు వస్తుంది ముందు. ఇరాన్కి ఆప్షన్స్ ఏముంది టేబుల్, అమెరికాకి ఆప్షన్స్ ఏముంది టేబుల్. అమెరికాకి ఏంటి, ఈ కర్గ్ ఐలాండ్లో ఉన్న వాళ్ళ ఆయిల్ ట్యాంక్స్ ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఆయిల్ వెళ్ళట్లేదు అంటున్నారు వాళ్ళు. ఆయిల్ ఫుల్ అయిపోతే ఈ ఆయిల్ రివర్స్ ఫ్లో చేస్తుంది, అంటే వెనకకి వెళ్ళిపోతుంది. ట్యాంక్ ఫుల్ అయిపోయింది, మీరు మోటార్ కొడతారు, మీరు ట్యాంక్ కొట్టగానే మన ఇంట్లో మోటార్ ఓవర్ఫ్లో అవుతుంది. దీనికి ఓవర్ఫ్లో ఫెసిలిటీ లేదు. ట్యాంక్ ఫుల్ కాగానే ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి తిరిగి వెళ్తుంది మళ్ళీ. అది మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడం కూడా కష్టమే. అప్పుడు అక్కడి నుంచి పైప్ లైన్ దాకా వెళ్ళి వెల్ లోపల పడిపోతుంది. వెల్ నుంచి మీరు ఆల్రెడీ బయటికి పంప్ చేస్తున్నారు, అప్పుడేమైంది, ఉన్న పంపింగ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, దాంట్లో ఉన్న పంపులు ఖరాబ్ అయిపోతాయి, వెల్ కొలాప్స్ అయిపోతుంది. ఇది జరిగే టెక్నికల్ ప్రాబ్లం. ఇది ట్రంప్ నిన్న మెన్షన్ చేశారు, లైట్గా, ఎక్కువ స్ట్రాంగ్గా చెప్పలేదు. వాళ్ళ ఆయిల్ బ్యాక్ ఫ్లో కర్గ్ ఐలాండ్ ఇస్ ఆల్మోస్ట్ ఫుల్ అన్నారు. దానికి కారణం ఇది. ఇరాన్కి ప్రాబ్లం ఏంటంటే, ట్రంప్ అయితే చెప్తున్నాడు వాళ్ళు వారంలో 500 మిలియన్ వాళ్ళకి సంపాదన ఉండే, దీని నుంచి డబ్బులు వస్తుండే ఆయిల్ అమ్ముకొని. 500 మిలియన్ లేదనుకోండి, 500 మిలియన్ లేదు, ఒక $200-300 మిలియన్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది ఇప్పుడు ఆగిపోయింది. ఆగిపోతే ఇరాన్ ఆగిపోతారా? లేదు. వాళ్ళు యాజ్ అ నేషన్ ఆఫ్ షార్టేజెస్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. జిమ్మీ కార్టర్ టైం నుంచి 79లో జరిగిన అమెరికన్ హాస్టేజ్ క్రైసిస్ నుంచి అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టారు ఎప్పటి నుంచో. 47-48 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు షార్టేజెస్లోనే బతికారు. వాళ్ళకి ఎప్పుడు ఎక్సెస్గా లేదు, ఏం లేదు ఎక్సెస్గా. కానీ ఆయిల్ అమ్ముకున్నారు వాళ్ళు. దాని నుంచి వచ్చే డబ్బులు వాళ్ళు ఆయుధాల మీద పెట్టారు. సో వాళ్ళ లాజిక్ ఏంటంటే, వాసుదేవన్ గారు, మీరు మా వైపు నుంచి యురేనియం తీసేస్తే, మాకు ఆయుధాలు తయారు చేయడానికి మాకు ఆప్షన్ ఇవ్వకపోతే, మా మీద దాడి చేస్తే మేము ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి? మనం ఐదర్ మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, మేము మీ మీద దాడి చేయం. మీరంటే ఇజ్రాయెల్ కానీ యూఎస్ కానీ ఎవరైనా కానీ మా మీద దాడి చేయరు మీరు. దెన్ మేము కావాలంటే మా వెపన్స్ ప్రోగ్రామ్ కొంచెం స్లో చేసేస్తాం, యురేనియం కూడా మీతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము అని చెప్తారు. కానీ మీరు ఆ అష్యూరెన్స్ ఇవ్వరే, మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు, మీరేమన్నారు, మేమేం చేయాలి అంటున్నారు. ఇరాన్లో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే వాసుదేవన్ గారు, అక్కడ మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంది, ఆర్మీ ఒకటి ఉంది. దీని నడిమిట్లో మూడోది ఒకటి ఉండే, రిలీజియస్ లీడర్స్, అయోత్తొల్లాలు, ముల్లాలు, వీళ్ళందరూ. ఈ ఫిబ్రవరి 28 జరిగిన బాంబింగ్ తర్వాత ఈ రిలీజియస్ లీడర్స్ ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు ఎక్కువ. మీరు చూడండి, వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్, ఫారిన్ మినిస్టర్, వీళ్ళందరూ ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్. కానీ వాళ్ళందరూ ఇరాక్ వార్ వెటరన్స్. వీళ్ళందరూ ఆ వార్లో పార్టిసిపేట్ చేసినారు. వీళ్ళు ఆ యుద్ధంలో డైరెక్ట్ ఫ్రంట్కి వెళ్ళకుండా కానీ అట్లీస్ట్ లీడర్షిప్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇటువైపు అమెరికన్ ప్రెసిడెంట్కి ఏంటంటే ఆయన ఇంపల్సివ్. ఇప్పుడు నేను వాసుదేవన్తో మాట్లాడుతున్నాను, నేను మీతో పని చేయించుకుంటాను, నేనే అంటాను వాసుదేవన్ ఈ పని చేసేసాడు అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాను. మీరు అనుకుంటారు నేను అసలు మొదలు పెట్టలే లేదు పని, మీరేమో అయిపోయింది అంటున్నారు పని. మీ మీద ప్రెషర్ వచ్చేస్తుంది. ఓకే, మీరు అది చేయాల్సి వచ్చింది మీ మీద, లేకుంటే మీరు డినై చేయాలి. నేను ఏం నాడు అదే ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రైడే రోజు టాక్స్ ఉందంటున్నారు. ఇక్కడ ఇరాన్ అంటున్నారు ఎక్కడ ఫ్రైడే, ఇంకా డిసైడ్ చేసుకోలేదంట, మేము అసలు దాని గురించి అసలు మాట్లాడలేదు. సో ఇరానియన్ స్టేట్ రేడియో అండ్ ఇరానియన్ స్టేట్ మీడియా నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ మీడియా కూడా మిస్ చేసింది, కానీ కొన్ని ఛానల్స్లో వచ్చినాయి. ఐ థాట్ ఐ సా రాహుల్ శివశంకర్ డూయింగ్ ఎ షో ఆన్ దట్. ఇరాన్ మీడియా ఏమంటుందంటే అసీం మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఓ దే హావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ హీ ఈస్ ప్లేయింగ్ అ డబుల్ గేమ్ విత్ అస్. యుఎస్ వైపు స్లాంట్ ఉంది, యుఎస్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యాయా ఖాన్ టైం నుంచి అసీం మునీర్ దాకా చేసుకుంటూ వస్తున్నారు. కొత్తది ఏం లేదు దాంట్లో. జియావుల్ హక్ ఉండొచ్చు, పర్వేజ్ ముషరఫ్ ఉండొచ్చు, అసీం మునీర్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, దే విల్ ఆల్వేస్ ట్రై టు ప్లీజ్ అమెరికా. ఎందుకంటే పాకిస్తాన్ ఫామ్ అయిన రోజుల నుంచి అమెరికా సపోర్ట్తోనే బతుకుతున్నారు వాళ్ళు. 71 వార్ అప్పుడు
అమెరికా వాళ్ళ 7th ఫ్లీట్ పంపించారు బే ఆఫ్ బెంగాల్కి. కానీ అప్పుడు దాకా రష్యన్స్ వచ్చి కూర్చున్నారు చిట్టగాంగ్ మన సపోర్ట్ కోసం. 7th ఫ్లీట్ వెళ్ళిపోయారు. దాని తర్వాత హెన్రీ కిసింజర్ చాలా ప్రెషర్ పెట్టారు ఇందిరాగాంధీ మీద, యుద్ధం చేయకూడదని చెప్పేసి. అప్పుడు కూడా మనం చేసాం. అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. లెట్ అస్ గెట్ థింగ్ వెరీ క్లియర్. వాళ్ళకేంటంటే మన ఇండియాలాగా కాదు పాకిస్తాన్, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు వాళ్ళ లీడర్స్ని. అది మీరు చూడండి, బెనజీర్ భుట్టో నుంచి, దానికన్నా ముందు వాళ్ళ ఫాదర్ జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి, దానికన్నా ముందు కొంతమంది సివిలియన్ రూలర్స్, ఎక్కువ లేరు వాళ్ళకి సివిలియన్స్, ఆసిఫ్ అలీ జర్దారీ, షబాజ్ షరీఫ్ ఇట్లాంటి వాళ్ళు. దానికన్నా ముందు వాళ్ళ బ్రదర్ ఉన్న షరీఫ్, నవాజ్ షరీఫ్, వీళ్ళందరూ యుఎస్ ఏం చెప్తారో అదే వింటారు. దానికి కారణాలు ఉన్నాయి చాలా. పాకిస్తాన్ అటువైపు ఆఫ్ఘనిస్తాన్, కోల్డ్ వార్ టైం నుంచి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అన్స్టేబుల్గా ఉండే. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్స్ వచ్చి కూర్చున్నారు. అమెరికాకి అది నచ్చలేదు. అక్కడి నుంచి సోవియట్స్ని కొట్టాలి, దాన్ని పాకిస్తాన్ని ఉపయోగించుకున్నారు. డబ్బులు ఇచ్చారు, ప్లేన్లు ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, జనరల్స్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, వాళ్ళని అంతా చేశారు వాళ్ళు. లాస్ట్ సోవియట్స్ పారిపోయారు. పారిపోతే ఏమైంది, అక్కడ అల్ఖైదా వచ్చి కూర్చున్నారు. ఒసామా బిన్ లాడెన్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి కూర్చున్నారు అక్కడ. అప్పుడు అమెరికా మళ్ళీ ఇంకో ఒకటి పోయాడు, ఇంకోటి కూర్చున్నాడు అక్కడ. మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దానికి మళ్ళీ పాకిస్తాన్ని యూజ్ చేసుకున్నారు. షిప్పుల్లో తీసుకొచ్చి ట్యాంకులు దింపి ఎయిర్క్రాఫ్ట్ని పంపించి బాంబులు మిసైళ్ళు అన్నీ బై రోడ్ పంపిస్తుండే ఆఫ్ఘనిస్తాన్కి. పాకిస్తాన్ నుంచి అటాక్ కూడా చేస్తుండే. పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్స్ యూజ్ చేశారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కంప్లీట్గా ఒక సర్వెంట్ స్టేట్ లాగా మారిపోయింది యుఎస్కి. యుఎస్ ఏం చెప్తారో అదే వింటారు పాకిస్తాన్. ఎందుకంటే యుఎస్ డబ్బులు ఇస్తారు, జనరల్స్కి డబ్బులు ఇస్తారు, పొలిటీషియన్కి డబ్బులు ఇస్తారు, అందరిని కొనుక్కుంటారు వాళ్ళు. సరే, అల్ఖైదా పారిపోయారు. దాని తర్వాత అల్ఖైదా మీద మీకు తెలిసి 9/11 జరిగింది, వాళ్ళు చేపించింది అది. దాని వ్యతిరేకంగా వీళ్ళు వచ్చి బాంబులు వేశారు, తోరాబోరా కేవ్స్ అటాక్ చేశారు. మిగతా ఆఫ్ఘనిస్తాన్లో చాలా చోట్ల మీద వీళ్ళ ఐసిస్ మీద అటాక్ చేశారు. లాస్ట్లో ఐసిస్ పారిపోయారు. తో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా నేటో వచ్చి కూర్చున్నారు. మళ్ళీ తాలిబాన్ వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. తాలిబాన్తో విసుకొచ్చి లాస్ట్లో వీళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. మీకు తెలిసింది అది బైడెన్ టైంలో జరిగింది. అన్ని ఆయుధాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. హెలికాప్టర్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు. సో ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ నార్త్ ఉన్న రీజన్ అంతా ఎప్పుడు రెస్ట్రిక్ట్గా ఉండదు, ఎప్పుడు ఒక స్టెబిలిటీ ఉండదు దానికి. ఆఫ్ఘనిస్తాన్ అనగానే ట్రైబల్ ఏరియా మొత్తం. పాకిస్తాన్లో ఉన్న పస్తూన్ ఖైబర్ అక్కడ, ఓకే, బలూచిస్తాన్ వైపు ఉన్నది మొత్తం ట్రైబల్ ఏరియా అదంతా. ఖైబర్ పఖ్తూన్వా కానీ బలూచిస్తాన్ కానీ ఎప్పటి నుంచో పాకిస్తాన్కి పెద్ద తలకాయ నొప్పి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తుంటారు పాకిస్తాన్ ఆర్మీ మీద. అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని ఒక వీలర్ డీలర్గా వాడుకుంటారు అమెరికా. వాళ్ళ కమిషన్ పని చేయాలంటే వీళ్ళు ఉపయోగించుకుంటారు. మేము రాము, మావాడొకడు వస్తాడు. యాక్చువల్లీ పీస్ టాక్స్లో పాకిస్తాన్ పాత్రే లేదు, అక్కర్లేదు. మాట్లాడుకోవాలంటే ఇరాన్ యుఎస్ కలిసి మాట్లాడుకోవచ్చు. మీరు ఫిజికలీ కూడా మీట్ కావక్కర్లేదు. ఈ టైంలో మీ దగ్గర సెక్యూర్ లైన్స్ ఉంది. మీరు ఇంటర్నేషనల్ ఒక ఫోన్ కాల్ చేసి 1 గంట సేపు 2 గంటల సేపు మాట్లాడిన తర్వాత ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ఫిజికలీ మీట్. అది ఒక మీటింగ్లో ఇట్లాంటి అగ్రిమెంట్ రాదు. మనం చూసాం జేసీపీ అగ్రిమెంట్కి 21 నెలలు తీసుకున్నారు వాళ్ళు. ఓకే, ప్రతి మాట ప్రతి ఫుల్ స్టాప్ కామా చెక్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్ డెలిగేషన్ ఈ ఫస్ట్ ఇస్లామాబాద్ జరిగిన ఫస్ట్ రౌండ్ టాక్స్లో జేడీ వ్యాన్స్ వచ్చిన దాంట్లో వాళ్ళు కంప్లీట్ ఒక 80 మంది టీం తీసుకొచ్చారు. 80 మంది న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ దగ్గర ఉన్న డిప్లొమాటిక్ కోర్, వాళ్ళ సీనియర్ లీడర్షిప్, వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అమెరికా వైపు నుంచి వచ్చారు కానీ పెంటగన్ నుంచి కొంతమంది, అంతే. వీళ్ళు నెగోసియేషన్ ఎక్స్పర్ట్స్ కాదు, వాళ్ళ మాదిరి కాదు. వాళ్ళు దీంట్లో కిలాడీలు. నేను చెప్పాను, స్పీకర్ కూడా ఈజ్ ఎక్స్పర్ట్ కదండి. అందరూ వాళ్ళ దాంట్లో వాళ్ళకి దే హ్యావ్ గాన్ త్రూ దిస్ బిఫోర్. ఇప్పుడు అమెరికా ఏం చేయింది, ఇప్పుడు వాళ్ళు మేము చెప్పిన మాట ఇరాన్ వింటలేదు. ఎందుకు వింటారు? ఇరాన్ వింటున్నారు. మేము షబాజ్ షరీఫ్కి, అసీం మునీర్కి కొన్ని డిమాండ్స్ ఇచ్చాం. ఇప్పుడు మేము చూస్తే ఆ డిమాండ్ అసలు తీసుకెళ్ళలేదు పాకిస్తాన్ అటువైపు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతున్నారు, భయపడుతున్నారు.
ఇదే రాహుల్ శివశంకర్ ఇవాళ పొద్దున అన్నారు, పిల్లో కింద పెట్టుకున్నాడు అసీం మునీర్ ఆ డిమాండ్లని, భయపడుతున్నాడు అక్కడ తీసుకెళ్తే అమెరికా కొడతారు. అందుకనే కదా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. సో నేను ఇదొక రోజు ముందు ఈ యుద్ధం మొదలై 2-3 రోజుల తర్వాత నేను దీని గురించి చెప్పాను. ఒకరోజు ఇరాన్ కోపం వచ్చి పాకిస్తాన్ వైపు కూడా 2 మిసైల్ కొట్టేస్తారని. అది ఇప్పుడు జరగబోతుంది. పాకిస్తాన్ సౌదీ అరేబియా మీదో, ఖత్తర్ మీదో, బహ్రెయిన్ మీదో, కువైత్ మీదో దాడి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అమెరికా తోడున్న నేషన్స్, అమెరికన్ శాటిలైట్స్ వాళ్ళు, దానికోసం వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు ఎయిర్ బేస్లు పెట్టుకున్నారు. పాకిస్తాన్లో ఎయిర్ బేస్ లేదా, పాకిస్తాన్లో కూడా ఉంది. అనౌన్స్ చేయరు ఓపెన్గా. రీఫ్యూయలింగ్కి వాడుకుంటారు, అన్నీ చేస్తున్నారు అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్. ఇదే ఇరాన్ మీద దాడి చేయడానికి. అప్పుడు ఇరాన్ రేపు అంటారు, మీరు కూడా ఒక అమెరికన్ స్టేటే, ఇప్పుడు మీరు పెద్ద కిలాడీలు, మీరు గేమ్ ఆడుతున్నారు మా వ్యతిరేకంగా అని చెప్పి 2 బాంబులు అక్కడ కూడా పంపించేస్తాడు, అటువైపు కూడా కొన్ని డ్రోన్లు కూడా కొట్టేస్తాడు. సో ఎంత డ్యామేజ్ యూఐకి జరిగిందో, ఎంత డ్యామేజ్ సౌదీకి జరిగిందో పాకిస్తాన్ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎగ్జిట్ ఆప్షన్ లేదు. వాసుదేవన్ గారు, ఆయనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. సీజ్ ఫైర్ అంటే ఎప్పుడు దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి. వారం తర్వాత, 10 రోజుల దాకా, 2 వారాల దాకా, 1 నెల దాకా సీజ్ ఫైర్. ఇండెఫినెట్ సీజ్ ఫైర్. ఇది ఇండెఫినెట్ సీజ్ ఫైర్ అంటే మళ్ళీ సీజ్ ఫైర్ ఎక్కర్లేదు కదా. సీజ్ ఫైర్ ఎందుకు? మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చాం, మన అందరు దోస్త్ షేక్ హ్యాండ్ చేసుకొని వెళ్ళిపోదాం. ప్రెసిడెంట్ ట్రంప్కి అమెరికాలో అంటే ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఆఫ్ ర్యాంప్ కావాలి, దీని నుంచి బయటికి పడాలి. దీన్ని బయటపడాలంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. మనం అనాలిసిస్ చేద్దాం, దాని గురించి అనలైజ్ చేద్దాం. ఒకటి, అమెరికా గెలిచేశారు, మేము ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాము, వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ని తగ్గించేసాము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేశాము, ఇది అమెరికా విక్టరీ. 3, ఇరాన్ అంగీకరించారు. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, మేము ఇరాన్ని కొట్టాము, ఇరాన్ ధ్వంసం అయిపోయింది, ఇరాన్ ఏం లేదు, లీడర్ లేవు, బిల్డింగ్ లేదు, ఇప్పుడు ఏం కొడతాం, మేము గెలిచేసాం, మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇది 2 ఆప్షన్. 3 ఆప్షన్, ఏం చేయకుండా బయటకు వచ్చేసి నేను గెలిచేస్తానని చెప్తాను. ఇప్పుడు అదే చేస్తాడు. బికాజ్ ఈ డజంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. తో ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ట్రంప్ చైర్లో కూర్చున్నప్పుడు మీకు చూడండి, మీకు ముందున్న ఆప్షన్స్ ఏముంది. ఇరాన్ ఆపాలి, దట్ ఈస్ ఇజ్రాయెల్స్ ఫస్ట్ కండిషన్. ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నోసార్లు చెప్పారు, ఈ న్యూక్లియర్ వెపన్ వస్తే ఇజ్రాయెల్ మ్యాప్లో ఉండదు, యుఎస్ మ్యాప్లో ఉండదని కాదు చెప్పలేదు. ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాడతారు. మొన్న కూడా కొన్ని జనరల్స్ అమెరికన్ ఛానల్స్లో వచ్చినాయి, అదంతా అమెరికన్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంది, అది వాళ్ళ డిజిటల్లో. ప్రెసిడెంట్ ట్రంప్ కోపం వచ్చి నేను న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేయబోతున్నాను అంట. ఆ రోజు చెప్పారు చూడండి, మొత్తం సివిలైజేషన్ వాయం చేసేస్తాను. అప్పుడు అమెరికన్ జనరల్స్ చెప్పారంట, మీరు ఇట్లా చేయకూడదు, దాని ఇంపాక్ట్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండబోతుంది, హిరోషిమా నాగాసాకి కన్నా చాలా మటుకు డేంజరస్ సిచ్యువేషన్ ఇది, మీరు చేయకూడదు అని చెప్పి లాస్ట్ కన్విన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుంటుంది, ఈ వెపన్ స్పెషలిస్ట్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ని సిట్యుయేషన్ రూమ్ నుంచి బయటికి పంపించారంట. ఆయన అరుస్తున్నాడట, నాకు ఇప్పుడు కావాలి రిజల్ట్, ఐ వాంట్ సీ ద రిజల్ట్ నౌ. ఎందుకంటే ఇది టిపికల్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. దానికోసం చూడండి వాసుదేవన్ గారు, ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నారు, ఐ వాంట్ ఎ డీల్ అంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో డీల్స్ ఉండవు, అగ్రిమెంట్ ఉంటుంది. మీరు ఒక సంతకం పెట్టి అగ్రీ చేస్తారు. ఈ ట్రేడ్ కాదు కదండి అది. డీల్ అంటే నేను ఈ డబ్బులు ఇస్తున్నాను, నాకే ఇస్తా చెప్పి ట్రేడ్ సమస్య. ప్రెసిడెంట్ ట్రంప్ లాంగ్వేజ్ అది. ఒకవైపు ఇంపల్సివ్, ఒక గంట సేపట్లో 10 ట్వీట్లు కొట్టేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు ఇరానియన్స్ చూడండి, వాళ్ళు చాలా మెచ్యూర్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు మాట్లాడిన మనుషులే మాట్లాడతారు. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఒకరే ట్వీట్ చేస్తారు. హెస్గెత్కి లేదు రోల్, మార్కో రూబియోకి రోల్ లేదు, జేడీ వ్యాన్స్కి రోల్ లేదు, ఈయన ఒక్కరే. మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, అది చూసి చాలామంది నవ్వారు. నేనుంటే వియట్నాం వార్ గెలిచేస్తుండే అమెరికా అంట. ఆ పరిస్థితి, అప్పుడున్న పరిస్థితి, అమెరికా పరిస్థితి అందరికి తెలుసు. మీరు ఏ ప్రెసిడెంట్ తీసుకొచ్చినా అమెరికా గెలవలేరు అది, ఆ యుద్ధం. ఇట్ ఈస్ అనదర్ అసిమెట్రిక్ వార్. మీరు ఎంత ఇప్పుడు ఇరాన్ నీళ్ళు దాగిపిస్తారో మిమ్మల్ని, అదే వాళ్ళు చేశారు అప్పుడు వియట్కాంగ్ వాళ్ళు. మీరు తక్కువ కాదు, మీరు వాళ్ళు ఇరాన్ అదే చూస్తున్నారు. ఇరాన్ ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్.
ప్రెసిడెంట్ ట్రంప్ చేయగానే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ముందు ఫస్ట్ 2 వీక్స్లో. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ వేసిన ప్రెసిడెంట్ ట్రంప్ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఈయనేమన్నారు, జేసీపీఓ అగ్రిమెంట్ ఇస్ బ్యాడ్, టెర్రబుల్, ఒబామా సైన్ చేసింది, ఒబామా డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు మీరేం ప్రపోజ్ చేస్తున్నారు? వాళ్ళ యురేనియం తగ్గించేసేయాలి. మీతో అవుతుందా? కాదు, వాళ్ళు అగ్రీ చేయరు. సో విచ్ వాజ్ అ బెటర్ ఆప్షన్? ఒబామా వాజ్ అ బెటర్ ఆప్షన్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఓకే మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ పెట్టండి, అది కూడా మీతో కావట్లేదు. ఇరాన్ నిన్న 2 షిప్పుల మీద ఫైర్ చేశారు, పట్టుకోలేకపోలేదు. ఒక షిప్ మీద డ్యామేజ్ కూడా జరిగింది వాళ్ళు, ఇంకోటి 3వది. మీరేం చేశారు? ఏం చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ మీద అమెరికాలో చాలా ప్రెషర్ ఉంది అక్కడ లోకల్ సిటిజన్. ఎందుకంటే ఈయన పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, వాళ్ళ నేవీ అయిపోయింది, సీ కింద పడింది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అయిపోయింది, వాళ్ళ లీడర్లు లేరు, ఇన్ని లీడర్ని కొట్టకుండా మంచిగా ఉంటుండే, మరి మాట్లాడడానికి ఎవరు దొరకట్లేదు ఇప్పుడు అక్కడ, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారనమాట. సో వాజన్ గారి మెయిన్ పాయింట్ ఇప్పుడు చూడాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇరానియన్ లీడర్షిప్ దగ్గర నుంచి ఏదో ఒక చిన్న కాంప్రమైజ్ దొరికితే చాలు, ఆయన సల్యూట్ కొట్టి వెళ్ళిపోతాడు. ఇరాన్ కావాల్సిన డబ్బులు ఇస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ఎట్లనో దీని నుంచి బయటపడాలి. అండ్ ఇరానియన్ చాలా స్మార్ట్, వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఏం చెప్పాలి, ఇరానియన్ ప్రజలకి ఏం చెప్పాలి. మీరు ఇంత కష్టపడ్డారు, మీ మీద ఇంత బాంబు వేశారు, మీ బిల్డింగ్లను ధ్వంసం చేశారు, మీరు మా వ్యతిరేకంగానే ఉన్నారు, అది తెలుసు మాకు. కానీ చూడండి, మేము మా దేశంని కాపాడుకున్నాం అమెరికా దగ్గర నుంచి, అమెరికా వైపు మేము వెళ్ళి పోరాటం చేశాం, ఇరాక్తో గెలిచాం, సద్దాం హుస్సేన్తో గెలిచాం, ఇప్పుడు కూడా గెలుస్తున్నాం మేము. ఇది చాలా మటుకు ఒక మేజర్ ఇష్యూ అన్నమాట. ఇరాన్ వైపు నుంచి దే ఆర్ ప్లేయింగ్ వాట్ ఈస్ కాల్డ్ టిపికల్ ఇంగ్లీష్లో వెయిటింగ్ గేమ్. చూద్దాం ఏమవుతుందో చూద్దాం మనం. వాళ్ళు బాంబు వేస్తారు కదా, ఇప్పుడు బాంబు వేయట్లేదు కదా ప్రెసిడెంట్ ట్రంప్. ఏమంటారు, ఇరాన్ది వెయిటింగ్ గేమ్, వీళ్ళది మాత్రం అమెరికాది ఫ్రోజన్ వార్. ఫ్రోజన్ వార్ కన్నా ఎక్కువ మీరు రియాక్ట్ అవుతున్నారు ఇరాన్కి. మీరు ఒక జోకర్ లాంటి అసీం మునీర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది అసలు? నాకు ఇక్కడే ఇరానియన్ మీడియా యాజ్ టు హౌ ఇట్ హాస్ అరైవ్డ్ ఆర్ జంప్డ్ ఇన్ టు ఎ కంక్లూజన్ ఓవర్ అసీం మునీర్స్ డబుల్ గేమ్. అందరు తెలిసిందే సార్, కొత్తదేం కాదు కదా. మీరు ఏం ఆడుతున్నాడు డబుల్ గేమ్ అంటే? ఇరాన్కి ఏం చెప్తున్నాడు, అమెరికాకి ఏం చెప్తున్నాడు? అదే మీరు ఆ ఫస్ట్ ఒక సెంటెన్స్, లెబనాన్లో సీజ్ ఫైర్ ఉంది అని చెప్పి వీళ్ళు ఫస్ట్ కండిషన్లో పెట్టారని ఒక కాంట్రవర్సీ ఉండే, అది తీసేశాడు. అక్కడే తెలిసిపోతుంది డబుల్ గేమ్ ఆడాడని. అమెరికన్ ప్లీజ్ చేయడానికి తీసేశారు, ఇరాన్కి ప్లీజ్ చేయడానికి ఉంచుకున్నారు. లాస్ట్ ఇరాన్ అన్నారు మా దగ్గర ఉన్న కాగితంలో ఉంది, మీ దగ్గర ఎందుకు లేదు. అవునవును. లాస్ట్లో అమెరికన్ ప్రెసిడెంట్ దిగి రావాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు కమ్ డౌన్. ఆలోచించండి, ఇరాన్ ముందు సరెండర్ అయిపోయారు ప్రెసిడెంట్ ట్రంప్. దాట్ లెబనాన్లో సీజ్ ఫైర్ ఇన్సిస్ట్ చేసి లేకుండా మేము రావు ఇస్లామాబాద్కి అని చెప్పారు. దండం పెట్టి ప్లీజ్ రండి, మేము కావాలంటే చేసేస్తాం సీజ్ ఫైర్ అని చెప్పి ఇజ్రాయెల్తో కంపల్సరీగా సీజ్ ఫైర్ చేయించాం. వాళ్ళు నచ్చలేదు, ఇజ్రాయెల్ ప్రజలకు నచ్చలేదు, క్యాబినెట్ నచ్చలేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఎట్లా అయిపోయిందంటే ఆయన లిటరలీ ఏం చేయాలని ఆయనకు అర్థం కావట్లేదు. అమెరికన్ ప్రజల ముందు వెళ్ళి నేను ఓడిపోయానంటే ఆయన ఎట్లయినా నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయలేరు. కానీ రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో అక్టోబర్లో రిపబ్లికన్స్ చాలా విపరీతంగా ఓడిపోతారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉంటుంది రిపబ్లికన్స్. ఓకే, ఇప్పుడే అది ప్రెసిడెంట్ అప్రూవల్ రేట్ 30% పడిపోయింది. ఏం చేస్తారు ముందుకెళ్ళి? ఏం చేయలేరు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆఫ్ ర్యాంప్ చేయాలంటే అది ఒకటే ఆప్షన్ ఏంటంటే ఏదో ఒక మాట ఇరాన్ దగ్గర చెప్పారు. మీరు గుర్తుండి ఫస్ట్ ఏం చెప్పారు? రెజీమ్ చేంజ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకంటే రెజీమ్ చేంజ్ జరిగితే మిగతా అన్ని మా ఆవిడ కూర్చుంటాడు డెల్సీ రొడ్రిగస్ లాగా వెనజువేలాలో ఇంకొక డమ్మీ క్యాండిడేట్ ఇక్కడ కూర్చోబెడతామేమో అనుకున్నాం. అది జరగలేదు. ఇరాన్ వెనజువేలా కాదు. రెండవది ఇరాన్ స్ట్రక్చర్ చూడండి. ఇరాన్లో ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ స్ట్రక్చర్ మీరు 3గా డివైడ్ చేయొచ్చు. ఇరానియన్ ఆర్మీ, షా ఆఫ్ ఇరాన్ టైంలో ఉన్న ఆర్మీది, దాంట్లో 40% మంది కాన్స్క్రిప్ట్స్ అంటే మీరు కంపల్సరీగా పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు, నువ్వు యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సిందే అని. ఓకే, అది ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు కూడా మీరు చెప్పొచ్చు, అరే అక్కడ కాన్స్క్రిప్ట్స్ కాదు, అక్కడ దే ఆర్ రిజర్విస్ట్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళని ట్రైన్ చేసి రిజర్వ్గా పెట్టుకుంటారు. వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగం చేస్తుంటారు, కానీ ఏ రోజో యుద్ధం జరిగిందో వాళ్ళని పిలిస్తే వాళ్ళు రావాలి. కాన్స్క్రిప్ట్స్ అట్లా కాదు, వాడు రోడ్ మీద తిరుగుతున్నాడు పోరాడు, వాడిని తీసుకొచ్చి తీసుకెళ్ళి ఆర్మీ క్యాంప్లో వేసాడు.
ఇది యూక్రెయిన్లో కూడా జరిగింది ఫస్ట్ ఫేజ్లో. యూక్రెయిన్ యుద్ధంలో కూడా వాళ్ళకి ఎవరు లేరు, ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు. కాన్స్క్రిప్ట్ చేయాల్సి వచ్చిందనమాట. కానీ ఈ కాన్స్క్రిప్ట్స్కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం కనిపించగానే వాళ్ళు పారిపోతారు ఛాన్స్ దొరికితే. ఎందుకంటే వాళ్ళకి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అటువైపు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్లో కాన్స్క్రిప్ట్స్ ఉన్నారు 30%. కానీ దే ఆర్ వెరీ వెడెడ్ టు ద కాస్. వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ సర్వైవల్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ బాసిజ్ గ్రూప్, బసీజ్ ఉన్నారు ఇంకా గ్రూప్. తో అమెరికా వైపు సర్వైవల్ కాదు, అమెరికా వైపు పొలిటికల్ సర్వైవల్ ప్రెసిడెంట్ ట్రంప్కి. ఈ పాలిటిక్స్ నుంచి ఎట్లయినా బయటపడాలి, వచ్చే ఎలక్షన్ గెలవాలి రిపబ్లికన్స్, లేకుంటే మా పార్టీ ఉండదు, నేను ఉండను. అటువైపు ఇరాన్కి స్ట్రాటజీ చాలా క్లియర్, దట్ వీఆర్ ఫైటింగ్ ఎ సివిలైజేషనల్ బ్యాటిల్. మేము బతికి బయటపడాల్సింది దీని నుంచి. మేము దీనికన్నా దారుణమైన పరిస్థితి కూడా చూసాం మేము, కానీ వీ సర్వైవ్డ్, వీల్ సర్వైవ్ అగైన్. దట్ ఈస్ ఇరాన్స్ లాజిక్ అన్నమాట. అంటే మీరు అంటారు అక్కడ బ్రిడ్జ్లునే లేవు, అక్కడ పవర్ స్టేషన్స్ కొట్టేశారు చాలా మటుకు ట్రంప్. మళ్ళీ మీరు ఈ ప్రజలు ఎందుకు మళ్ళీ బయటికి రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయట్లేదు? ఇక వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఫస్ట్ టైం చేసాము 40,000 మంది చనిపోయారు, వీళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు ఇరానియన్ గన్ బోట్స్ షిప్పుల మీద కొడుతుంటే అమెరికా చూసుకుంటూ కూర్చున్నారు, ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ కాదంట, సీజ్ ఫైర్ అంటే వాళ్ళు కూడా సీజ్ ఫైర్ అబ్జర్వ్ చేయాలి. మీరు బ్లాక్ చేస్తున్నట్టు బ్లాక్ చేయండి వాళ్ళు, కానీ వాళ్ళు ఫైరింగ్ ఎందుకు? షిప్ల మీద డ్యామేజ్ జరగవచ్చు, టుమారో షిప్ కెన్ క్యాచ్ ఫైర్. మీకు దమ్ ఎందుకు లేదు? మీరు ఒక హెలికాప్టర్ గన్ షిప్నో లేకుంటే 2 ఎయిర్క్రాఫ్ట్ని పంపించి లేకుంటే మిసైల్తో వాళ్ళని కొట్టండి. బోట్ని కొట్టట్లేదు మీరు. ఆ బోట్ని కొడితే ఒక మెసేజ్ పోతుండే ఇమీడియట్గా, దట్ అమెరికా ఇస్ ఇన్వాల్వ్డ్, అమెరికా ఇంకో షిప్ మీద చేయబడితే మేము మిమ్మల్ని తీసేస్తాం. ఇప్పుడు అది లేదు, వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చినట్లయిపోయింది, ఏం కావాలంటే చేసుకోండి మీరు అని చెప్పి. నేను బయట కూర్చుంటాం, బయట కూర్చొని ఏం చేసుకుంటారు మీరు? ఒక్కటే లాజిక్ ఉంది దాంట్లో, దట్ ఖర్గ్ ఐలాండ్లో ఉన్న ట్యాంకులు ఫుల్ అయితే రివర్స్ ఫ్లో అవుతుంది. మేము చెప్పాను చూడండి, దాంతో వాళ్ళ ఆయిల్ వెల్స్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కానీ నిన్న రాత్రి ఒక న్యూస్ వచ్చింది, వాళ్ళ పొద్దున్న కన్ఫర్మ్ కూడా అయింది వాసుదేవన్ గారు, 2 ఇరానియన్ షిప్స్ విత్ క్రూడ్ ఆయిల్ ఈ బ్లాకేడ్ నుంచి బయటకు వెళ్ళిపోయిందంట. ఎటు వెళ్తున్నాయి అవి? అది తెలియదు, అది బహుశా వాళ్ళు పట్టుకుంటారు తర్వాత కూడా. ఇప్పుడు మొన్న ఇండియన్ ఓషన్లో ఒక షిప్ని పట్టుకున్నారు వాళ్ళు, చైనా నుంచి ఒక షిప్ని పట్టుకొని మొన్న దానికన్నా ముందు రోజు పట్టుకున్నారు. దాంట్లో ఏదో వీళ్ళకి ఇరాన్ నుంచి వెళ్ళాయంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇక్కడ మరి అబ్రహాం లింకన్ కాపు కాసింది కదా, అది అబ్రహాం లింకన్ ఉంది, 3 షిప్లు ఉన్నాయి ఇప్పుడు పక్కన ట్రిపోలి, వెనకాల ట్రిపోలి ఉంది. కానీ మరి కేప్ టౌన్ నుంచి అది వచ్చిందో లేదో తెలియదు. గాంత్రు సురేష్ గారు, ఇప్పుడు ఇంకొక రిపోర్ట్ వస్తుంది, యుఎస్ బ్లాక్ చేసింది $500 million షిప్మెంట్, క్యాష్ షిప్మెంట్ టు ఇరాక్ ఓర్ ప్రో ఇరాన్ అటాక్స్. నిజమేనా ఇది? ఎందుకంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ని మీరు చంపిన తర్వాత అక్కడ ఒక గవర్నమెంట్ ఉందంటే ఉంది, అక్కడ రెబల్ గ్రూప్స్ ఉన్నారు. మీరు చూస్తుంటారు ఇరాన్లో చాలా మటుకు షియైట్స్ ఉంటారు ఒక పోర్షన్లో, అంటే ఇరాన్తో పక్కన ఉన్న ఆ రీజన్లో షియైట్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ 20% మంది పాపులేషన్, 20% పాపులేషన్ ఇరాన్లో షియైట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఇరాన్తో అఫిలియేటెడ్ ఉన్నారు. ఈ సద్దాం హుస్సేన్ గవర్నమెంట్ ఉన్నదాకా ఆయన వీళ్ళని కంట్రోల్ చేశాడు బాగా. తెలుసుగా, సద్దాం హుస్సేన్ డిక్టేటర్, ఏమన్నా తల కోసేస్తాడు అంతే. వీళ్ళని చాలా మంది కంట్రోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడున్న ఇరాకీ రెజీమ్ మీద ఇరాన్ నుంచి సపోర్ట్ చేసే హూతీలాగానే వీరు ఒక 4th ఫ్రంట్ ఓపెన్ చేశారు. హెజ్బుల్లా, హూతీ, హమాస్, ఇప్పుడు కొత్తది ఒకటి ఇంకో ఉండొచ్చు పేరు, దాని కూడా ఎట్లేదు ఇంకా. వాళ్ళు ఇరాకీ గవర్నమెంట్లో ఉన్న ఇరాక్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తున్నారు. ఇరాక్లో ఉన్న అమెరికన్ బేసెస్ అంటే వీళ్ళంతా బేసికలీ షియైట్స్ వాళ్ళు దాడి చేస్తున్నారు. అక్కడ ఐసిస్ కూడా ఉంది, అక్కడ వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు. ఇరాక్ గవర్నమెంట్ దగ్గర ఏం చెప్పారు, అమెరికా వీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళందరినీ, సో మీకు కావాల్సిన డబ్బులు మేము ఇవ్వం, యూ కంట్రోల్ దిస్ ఫెలోస్, వాళ్ళని మొత్తం తీసి బయటపడేసేయండి, లేకుంటే ఫినిష్ చేసేసేయండి, బాంబ్ చేసేసేయండి వాళ్ళు. అక్కడున్న గవర్నమెంట్ భయపడుతున్నారు, మేము ఎక్కువ చేస్తే మమ్మల్ని వచ్చి కొట్టేస్తారు వీళ్ళు, మేము చేసేది ఏంటి అని. లైక్ లెబనాన్లో హెజ్బుల్లాస్ లాగా అట్లనే సేమ్ సిచ్యువేషన్. సో దానికోసం డబ్బులు ఆపెట్టారు. ఇది ఒక టిపికల్ బ్లాక్ మెయిల్. అంటే ఏది యుఎస్ఏ ఆపింది. ఇది ఒబామా జేసీపీ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఎంత $50-100 million ఎంతో ఇచ్చాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అది కూడా ప్లేన్లో పంపించాడు క్యాష్గా. దాన్ని పెద్ద ఇష్యూ చేశారు ట్రంప్ 2018 క్యాంపెయిన్లో. ఒబామా ఇది చేసిండు, అది చేసిండు. ఇప్పుడు ఇదేంటండి వీళ్ళు, ఇప్పుడు ఇదేంటి ఇంత క్యాష్ పంపిస్తున్నారు మీరు? క్యాష్ ఎందుకు? మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు కదా, వాళ్ళ బ్యాంక్కి పంపించవచ్చు కదా, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్కి పంపించవచ్చు కదా.
మీరు క్యాష్ ఎందుకు పంపిస్తున్నారు అంటే పంచిపెట్టడానికి. వాళ్ళ నడిమిట్లో కూర్చొని వాళ్ళ గవర్నమెంట్ ఫస్ట్ దాని నుంచి కొన్ని మిలియన్ తీసుకుంటారు, వాళ్ళ పాకెట్లో వేసుకుంటారు. దేశం నడిపించడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతం ఇవ్వడానికి కొంచెం డబ్బులు పెట్టుకుంటారు, వాళ్ళ సోకాల్డ్ ఆర్మీ కోసం ఉన్న ఖర్చుల కోసం వాళ్ళ శాలరీ కోసం ఇంకో కొంచెం డబ్బులు పెట్టుకుంటారు. ఇది అమెరికా రెగ్యులర్గా ఇరాక్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళి ఆ దేశం మొత్తం ధ్వంసం చేశారు. దేర్ ఇస్ నో స్టేబుల్ గవర్నమెంట్ దేర్. అక్కడున్న ప్రజలు ఇప్పుడు అనుకుంటారు సద్దాం హుసేన్ ఉంటేనే బాగుంటుండేమో అని. సేమ్ థింగ్ విత్ లిబియా. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ క్యాష్? సేమ్ థింగ్ విత్ సిరియా. అమెరికాలో ఉంది, అది వాళ్ళ దగ్గర ఉంది డబ్బులంతా. వాళ్ళు ఇది అంతా సద్దాం హుసేన్ దగ్గర నుంచి సేమ్ మనం వీళ్ళు ఇప్పుడు ఇరానియన్ గవర్నమెంట్ అంటారు కదా, మా అసెట్స్ అంతా మీరు ఫ్రీజ్ చేశారని చెప్పి సద్దాం హుసేన్ దగ్గర నుంచి ఫ్రీజ్ చేసిన డబ్బులు ఇదంతా. ఆ సద్దాం హుసేన్ స్విట్జర్లాండ్లో అక్కడ ఇక్కడ ప్రతి చోట డబ్బులు పెట్టుకున్నారు. అదంతా ఆయన్ని టాపుల్ చేసినప్పుడు ఇది ఫ్రీజ్ చేసేసారు అసెట్స్ అంతా. ఆ అసెట్ ఇప్పుడు అమ్ముకొని లేకుంటే అక్కడ ఉన్న క్యాష్ తీసుకొని ఇరాన్కి ఇస్తున్నారు అనమాట, ఇరాక్కి. కానీ ఇవ్వలేకపోతున్నారు. మీరు చూసారు ఇప్పుడు ఇవ్వలేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు మళ్ళీ షేర్స్ ఇరాన్ మీద? ఇరానియన్ గవర్నమెంట్ లేదు, చెప్పండి అండి. ఎలక్షన్ ఐ థింక్ 6-7 నెలలు అయింది. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. ఇరాక్లో చేస్తే నెక్స్ట్ డే వాడు కొడతాడు, మళ్ళీ అల్ఖైదా కొడతాడు, లేకుంటే ఇరాన్లో ఉన్న IRGC కొడతారు. ఇది వాళ్ళకి భయం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అంటే, ఇంకోవైపు ఇరాక్ యుద్ధం నడుస్తుంది. ఇరాన్ గవర్నమెంట్ అఫీషియల్గా కాకుండా ఇరాక్లో ఉన్న ఇరానియన్సే అక్కడున్న గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నారు. సో ఇరాన్ ఈజ్ ఓపెనింగ్ అప్ న్యూ ఫ్రంట్స్ అన్నమాట. ఇక్కడొక ఫ్రంట్ అక్కడొక ఫ్రంట్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ హూతీలు కొడతారు, ఇక్కడ వీళ్ళు కొడతారు. అమెరికా బేసెస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్ని ఇరానియన్ ప్రాక్సీస్ కాకుండా ఇరానియన్ కొడుతున్నారు. మీరు చూసారు కదా, అలూద్ బేస్ మీద కొట్టారు ఖతార్లో, కువైత్ అక్కడ ఉన్న దాని మీద కొట్టారు, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ మీద కొట్టారు. ప్రతి చోట వాళ్ళు అదే అంటున్నారు, వీళ్ళ షిప్లు ఎందుకు అలౌ చేయట్లేదు. ఖతార్ కానీ బహ్రెయిన్ వాళ్ళ షిప్లు కూడా పర్షియన్ గల్ఫ్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా, స్ట్రేట్ ఆఫ్ కాదు. వీళ్ళు అమెరికన్ సపోర్ట్ చేసే గవర్నమెంట్తో మేము వీళ్ళ షిప్ని వెళ్ళనియము. దట్స్ అ లాజిక్. సో అక్కడున్న కంట్రీస్ కూడా ఎస్పెషల్లీ సౌదీ అరేబియా అండ్ యూఏకి విసుకొచ్చేసి వీళ్ళని ఎట్లైనా తీసేసేయండి ఇరానియన్ రెజిమ్, డబ్బులు కావాలంటే మేము ఇస్తాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ పాయింట్ ఏంటంటే యూఏ డబ్బులు అడిగారంట, డాలర్లు కావాలి మాకు అని చెప్పి. మా డాలర్లన్నీ అయిపోయినాయి, మేమేం అమ్మలేకపోతున్నాం, ఆయిల్, టూరిజం మొత్తం బంద్ అయిపోయింది మాది, ప్లీజ్ గివ్ అస్ సమ్ డాలర్స్ అని చెప్పారంట. ఒఫీషియల్గా యూఎస్ కన్ఫర్మ్ చేశారు, ఎస్ అడిగారు, యూఏ అడిగారని. లేకుంటే మేము చైనీస్ యువాన్లో ట్రేడ్ చేయబోతున్నాం ఇప్పటి నుంచి అని చెప్పారంట. అది ఒక థ్రెట్ లాగా, బ్లాక్ మెయిల్ ఇచ్చారు. థ్రెట్. సో సదా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇటువైపు ఒక హెడేక్ అంటే అటువైపు ఇంకొక హెడేక్ ఉంది. ఆయన ఏం చేయాలో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన అసీం మునీర్ ఈ కంపెనీ జోకర్లందరినీ బిలీవ్ చేశారు, వాళ్ళు అంతా చేయించేశారు. ఏం చేయలేరు వాళ్ళు. ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెడతారంటే అది కూడా కావట్లేదు వాళ్ళతో. చేసిన డ్రామా అంతా దానికే ఉండే. దానికోసం ఒమాన్ కానీ బహ్రెయిన్ కానీ ఒమాన్ కానీ టర్కీ కానీ ఈజిప్ట్ పక్కన వెళ్ళిపోయారు. అప్పుడే అడిగారు వాళ్ళ దగ్గర, మీరు మెడిటేట్ చేయండి అంటే మేము రావు, దిస్ విల్ ఎండ్ అప్ లైక్ దిస్ అని వాళ్ళకి తెలుసు. అదే జరిగింది. ఇది ఎక్కడికి సార్ అంటే ఇప్పుడు ఈ 72 hours ఇచ్చాడు కదా, 72 hours తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతాడు? నో 72 hours, ఇండెఫినెట్ సీజ్ ఫైర్. మళ్ళీ ఇంకొక 72 hours అంటే సీజ్ ఫైర్ కాక లేదు, సీజ్ ఫైర్ ఒకటే ఇండెఫినెట్ అని చెప్పాను. దెర్ ఇస్ నో 72 hours. అంటే నేను అనేది ఈ టాక్స్ గురించి, సీజ్ ఫైర్ పక్కన పెట్టి. అచ్చా, ఫ్రైడే దాకా వెళ్తారు అని చెప్పి అది ట్రంప్ టిపిక్సీ. అగైన్ ఆయన సైకాలజీ మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని పిలిచారు టాక్స్కి, మీరు రారు. నేనేం చెప్తాను, నేను ట్రంప్ అంటే నేను అనౌన్స్ చేసేస్తాను, వాసుదేవన్ వస్తున్నారు టాక్స్కి, ఎల్లుండి ఉంటారు ఇస్లామాబాద్లో అని చెప్తారు. మీరు అనుకుంటారు నేను అసలు షర్ట్ ప్యాంట్ కూడా వేసుకోలేదు, నేను ప్యాక్ చేసుకోలేదు, నేను ఎక్కడ వెళ్తున్నాను పాకిస్తాన్ కానీ అనౌన్స్ చేసేస్తారు. ప్రెషర్ పెడుతున్నారు మీ మీద. మీరు డినై చేస్తారే, నేను రాను, ప్రెసిడెంట్ చంపొస్తే చెప్తే నేను రానని చెప్పి మీరు ఇంకొక పాజిటివ్ స్పిన్ తీసుకుంటారు. దాన్ని అదే జరుగుతుంది. ఇలా గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. అవి చాలా క్లియర్గా వాళ్ళ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ చెప్పారు కదా, దట్ మేము ప్రెసిడెంట్ ట్రంప్ బ్లాకేడ్ లిఫ్ట్ చేశాక మేము అక్కడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము మాట్లాడడం కూడా మేము, వీ విల్ నాట్ స్పీక్. బ్లాకేడ్ లిఫ్ట్ చేయమని చెప్పండి, తర్వాత మాట్లాడదాం. కానీ బ్లాకేడ్ లిఫ్ట్ చేస్తే ఇరాన్కి విక్టరీ వచ్చినట్లు. ఇరాన్ అంటారు మేము గెలిచిపోయాం చూడండి, యుఎస్ హ్యాస్ విత్డ్రాన్. దాని తర్వాత యుఎస్కి అసలు రోల్ లేదు. మళ్ళీ కావాలంటే సీజ్ ఫైర్ అయిపోయిందని చెప్పి మళ్ళీ బాంబింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా కాదు, ఇది కూడా కాదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఎట్లయినా వీళ్ళు వచ్చి మాట్లాడాలి. డెస్పరేట్ అయిపోయాడు ఆయన.
అది ఆ పొజిషన్లో ఉన్నారు ఆయన. అండ్ సో మనం అయితే ఇరాన్ వస్తుందా రాదా వేచి చూడాలి రారు, పాకిస్తాన్కి. ఇరాన్ రారు. అండ్ మునీర్ డబుల్ గేమ్ని ఇరాన్ ఎలా చూస్తుంది అనేది కూడా మునీర్ ఇప్పుడు పక్కన వెళ్ళిపోతారు, వాసుదేవన్ గారు. ఆయన మాయమైపోతారు, ఇప్పుడు ఆయన ఉండరు కూడా. ఇదంతా గేమ్ ఆడారు వాళ్ళు. మునీర్కి మంచి యూకేకి పారిపోతాడా? ఎందుకంటే ఇక్కడ పారిపోడు, ఉంటాడు పాకిస్తాన్లోనే. కానీ వాళ్ళకి మస్తు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా నేను చెప్పింది. ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అమెరికా. ఇప్పుడు ప్రతి ప్రధానమంత్రిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. జుల్ఫికర్ అలీ భుట్టో, బేనజీర్ భుట్టో, వీళ్ళందరూ అంతే సంగతి కదా. అండ్ జియావుల్ హక్, ఆయన ప్లేన్లో బాంబు పెట్టి పేల్చేశారు సిఐఏ వాళ్ళు. అయిపోయింది హిస్టరీ. బేనజీర్ భుట్టోని ఎవరో చెప్పారు, ఇవాళ దాకా తెలియదు అంటున్నారు. జుల్ఫికర్ అలీ భుట్టోని ఉరి తీసేశారు. ఆలోచించండి వాళ్ళ ప్రధానమంత్రిని. సో ఇట్లాంటి అమెరికా ఏం కావాలంటే ఆడుకుంటారు పాకిస్తాన్తో, ఫుట్బాల్ ఆడుకుంటారు వాళ్ళతో. వాళ్ళ మాట విన నేషన్ని వాళ్ళు ఎప్పుడైనా రెబెల్గా డిక్లేర్ చేస్తారు. లైక్ ఇరాన్, వెనిజువేలా వాళ్ళ మాట విన్నారు, వెనిజువేలా డ్యాన్స్ చేశారు. రేపు క్యూబా చేయొచ్చు, వాళ్ళు కూడా అయిపోతారు, వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఇరాన్ ఏమో చేయట్లేదు ఏంటని ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా కోపం ఉంది. వీళ్ళని ఫినిష్ చేసేసేయాలి. నేను 800 మహిళల్ని నేను రక్షించాను, వాళ్ళని ఊరి చేస్తున్నానంటే వాళ్ళన్నారు ఎక్కడ 8, ఏం మాకేం తెలియదు, మాతో అసలు ఎవరు మాట్లాడలేదే అంటారు. పుట్టిగా క్లెయిమ్స్ అన్నమాట. ఇది ప్రాబ్లం. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సోషల్ మాట్లాడడం తక్కువ పెట్టుకొని ఈ ట్వీట్లు బంద్ చేస్తే. ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్గా సార్ మీరు అన్నారు కదా, అమెరికన్ రేడియో హోస్ట్ మైకెల్ చావెజ్ ఆయన ఇదే జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు వాళ్ళ రేడియోలో. భారత్ చైనా 2 నరక కూపాలు అని దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఈయన రీపోస్ట్ చేశాడు. ఏముంది అందులో, ఆ దేశాల ప్రజలు యుఎస్కు వచ్చి పౌరసత్వం కోసం 9వ నెలలో బిడ్డను కనేస్తారు, అందువల్ల సిటిజన్షిప్ చట్టంలో మార్పులు చేయాలని సావేజ్ చెప్పాడు. దాన్ని ఈయన రీపోస్ట్ చేశాడు. ఇంకేమన్నాడు సావేజ్, మన ఐటీ ఎక్స్పర్ట్స్ని గ్యాంగ్స్టర్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ అని చెప్పేసి అన్నాడు. దాన్ని నేను రీపోస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కదా, ట్యాప్కి గంటకు 10 పోస్టులు పెడుతుంటాడు. స్టెబిలిటీ లేదు సార్. ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీకు ఫస్ట్ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ఈయన మీడియా కంపెనీ చీఫ్ నిన్న రిజైన్ చేసేసారు. ఈయనకు ఒక మీడియా కంపెనీ ఉంది, దాంట్లోనే ఈ ట్రూత్ సోషల్ అంతా దాని కింద వస్తుంది. చాలా నష్టాలు ఉన్నాయి, అది లాసెస్లు నడుస్తున్నాయి. వాళ్ళ నేవీ సెక్రటరీని వాళ్ళ పొద్దున ఫైర్ చేసేసారు, పీట్ హెస్కెత్. వాళ్ళ వార్ సెక్రటరీ వాడిని ఫైర్ చేసేసారు, ఉద్యోగాన్ని తీసేశారు. ఈ నేవీ సెక్రటరీ ఎవరంటే మనం అనుకుంటే ప్రొఫెషనల్ మనిషి ఉండొచ్చు, నేవీలో చాలా ఎక్స్పర్ట్ కాదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన, ఆ నేవీ సెక్రటరీ అండ్ హిజ్ వైఫ్ మిలియన్స్ ఫండ్స్ రైజ్ చేశారంట ఎలక్షన్కి. దానికోసం ఆయన ఒక ఉద్యోగం ఇచ్చేశారు, నేవీ సెక్రటరీ. నేవీ గురించి తెలియదు, బోట్లు ఎట్లా ఉంటాయో తెలియదు, ఏం తెలియదు, కానీ నేవీ సెక్రటరీ అయిపోయారు. పొలిటికల్ పోస్టింగ్. ఇప్పుడు ఆయన కూడా తీసి పక్కన పడేశారు. పామ్ బాండీని తీసేశారు అటార్నీ జనరల్. ఇంకొక ఆమె నిన్న రిజైన్ చేసేసి ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. మిడ్ టర్మ్ పోల్స్కి ఫైనల్ క్యాండిడేట్ సెలెక్షన్ ఇంకా 2 నెలలు చేయాల్సి వస్తుంది వాళ్ళ పార్టీ వైపు నుంచి. అది రిపబ్లికన్స్ భయపడుతున్నారు. మా పేరు పెట్టాలన్నా వద్దా, మేము కూడా ఓడిపోతాం ఎట్లా అన్నది, అది కూడా దారుణంగా ఓడిపోతాం అని చెప్పి వాళ్ళు పేర్లు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు లాబింగ్ జరగట్లేదు, లేకుంటే హెవీ లాబింగ్ ఉంటుంది. ఒక పోస్ట్కి, ఒక క్యాండిడేట్ పోస్ట్కి 5-10 మంది లాబీ చేస్తారు. ఇప్పుడు లాబింగ్ కూడా లేదు, వాళ్ళు ఎట్లానే ఓడిపోతాం, ఎందుకు డబ్బులు పెట్టి వేస్ట్ చేయడం అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. అమెరికాలో ఎలక్షన్ చీప్ కాదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఓవరాల్గా ట్రంప్ కార్డ్ ఏంటంటే బ్లాకెడ్. మామూలుగా మనం కార్డ్స్లో ట్రంప్ కార్డ్ అంటాం, ఇప్పుడు ట్రంప్కే ఒక కార్డు కావాల్సి వచ్చింది, అది బ్లాకెడ్. ఆ బ్లాకెడ్ మరి ఆయన ఎత్తేస్తాడా? ఎత్తేస్తే చర్చలకు వద్దామని ఇరాన్, లేదు చర్చలకు వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు బ్లాకెడ్ గురించి మాట్లాడదామని ట్రంప్. ఇదేంటంటే వైకుంఠపాళి ఆటలాగా ఉంది. బట్ ఈ చెలగాటం ఎక్కడికి దారితీస్తుంది అనేది కొంచెం భయోత్పాతం సృష్టించే విధంగానే ఉంటుందేమో అని ఇరాన్ ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటికే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సో ఇరాన్ ప్రజానీకంలో అంతర్గతంగా తిరుగుబాటు వస్తుందా, లేదా ఇరాన్ ఐఆర్జీసీ లీడర్షిప్ చేస్తున్న మొత్తం అన్ని ప్రయత్నాలని ఇరాన్ ప్రజానీకం సమర్థిస్తుందా? వేచి చూడాలి.